60 కిలోమీటర్లు అనేది కేవలం స్టార్టింగ్ రేంజ్ మాత్రమే. మరి అలాంటప్పుడు పినాక అసలు రేంజ్ ఎంత? ఆ భయంకరమైన నిజాన్ని డిఆర్డీఓ ప్రపంచానికి ఎందుకు దాచిపెట్టింది? ఇది టిబెట్ను టార్గెట్ చేయడానికి పెట్టిన ప్రాజెక్ట్ ఎక్స్ మాత్రమేనా? ఎలాంటి కొత్త లాంచర్లు కొనకుండానే భారతదేశం దగ్గర ఉన్న పాత పినాక లాంచర్లు సడన్గా 100 కిలోమీటర్ల దూరం నుంచి స్నైపర్లా గురిపెట్టి ఎలా కొడుతున్నాయి? అమెరికా శాటిలైట్లకు కూడా చిక్కకుండా డిఆర్డీఓ రాత్రికి రాత్రే సిస్టంలోకి ఏదైనా కొత్త కిల్లర్ సాఫ్ట్వేర్ ఎక్కించిందా? శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ 64 సెకండ్ల డెత్ టైమర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? సియాచిన్లో -4 డిగ్రీల చలికి అమెరికా వాళ్ళ ఖరీదైన ఆయుధాలు సైతం గడ్డగట్టుకుపోతుంటే విదేశీ స్పైలు దొంగలించడానికి ట్రై చేస్తున్న ఆ సీక్రెట్ డిఆర్డీఓ ల్యాబ్ పినాక కోసం ఎలాంటి పవర్ఫుల్ ఇంధనాన్ని తయారు చేసింది? అసలు జూలై 8న జరిగిన టెస్ట్ కేవలం ఒక కవరప్ మాత్రమేనా? పినాక పేరు చెప్పి బీజింగ్ను డైరెక్ట్గా టార్గెట్ చేయగల డ్రోన్ రామ్జెట్ టెక్నాలజీలను భారతదేశం టెస్ట్ చేసిందని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఎందుకు అనుకుంటుంది? ఈరోజు మనం పినాక సిస్టమ్ వెనుక ఉన్న శాచురేషన్ స్ట్రైక్ అనే భయంకరమైన లెక్కల్ని డీకోడ్ చేద్దాం. ఇది యుద్ధం చేసే స్టైల్నే కంప్లీట్గా మార్చేసింది. దీని పూర్తి స్టోరీ ఏంటో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. జూలై 8వ తేదీ భారతదేశం డిఫెన్స్ హిస్టరీలో ఒక సెన్సేషన్. ఒడిశాలోని చాండీపూర్ నుంచి లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ పినాక ఆకాశంలోకి దూసుకెళ్లినప్పుడు దాని సౌండ్ బంగాళాఖాతంలోనే కాదు, ఏకంగా అమెరికా, పెంటగాన్, రష్యా, చైనాలో కూడా గట్టిగా వినిపించింది. ఇదేదో నార్మల్ టెస్ట్ కాదు, కొత్త భారతదేశం ఇస్తున్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్. మేం కేవలం ఆయుధాలు కొనేవాళ్ళం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైన పవర్ఫుల్ ఆయుధాలు తయారు చేసే వాళ్ళమని ప్రపంచానికి గట్టిగా చెప్పింది. సరే, అసలు మ్యాటర్ ఏంటంటే ఆట ఇక్కడే మొదలవుతుంది. శివుడు త్రిపురాసురుడిని చంపడానికి వాడిన ఆ భయంకరమైన ధనస్సు పేరే పినాక. ఇప్పుడు డిఆర్డీఓ తయారు చేసిన పినాక ఆ పౌరాణిక ఆయుధానికి మోడర్న్ వర్షన్. టెక్నికల్ భాషలో దీన్ని మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అంటారు. కానీ ఇది మిగతా రాకెట్లలాగా పనిచేయదు, లక్ష్యాలను ఒక్కొక్కటిగా కొట్టదు. ఇది శాచురేషన్ స్ట్రైక్ అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. అంటే శత్రువుల ఏరియాలోకి ఒకేసారి 100 రాకెట్లను దించడం, కనీసం ఊపిరి పీల్చుకునే టైం కూడా దొరకదు. అది మామూలు టెర్రర్ కాదు. ఒక పినాక బ్యాటరీలో 6 లాంచర్లు ఉంటాయి. ఒక్కో లాంచర్లో 12 రాకెట్ ట్యూబ్లు ఉంటాయి. ఒకే ఒక్క బటన్ నొక్కితే చాలు, కేవలం 44 సెకండ్స్లో ఈ బ్యాటరీ 72 రాకెట్లను ఫైర్ చేస్తుంది. ఆకాశం నుంచి నిప్పుల వర్షంలా ఈ 72 రాకెట్లు ఒకేసారి శత్రువుల మీద పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మ్యాథ్స్ ప్రకారం చూసుకుంటే దాదాపు 900 x 900 మీటర్ల ఏరియా, అంటే ఒక చదరపు కిలోమీటర్ ఏరియాలో ఉన్న బంకర్లు, రేడార్లు, దాక్కున్న సైనికులు అంతా జస్ట్ 44 సెకండ్స్లో బూడిదైపోతారు. ఇంత సడన్గా ఈ పవర్ ఎలా వచ్చింది అని మీరు లాజికల్గా అడగొచ్చు. ఇది రాత్రికి రాత్రే జరిగిన మ్యాజిక్ కాదు. డిఆర్డీఓ ల్యాబుల్లో సైంటిస్టులు ఎన్నో ఏళ్లుగా చేసిన సీక్రెట్ వర్క్ ఇది. ఏఆర్డీఈ వాళ్ళు రాకెట్ డిజైన్ని ఎంత పర్ఫెక్ట్గా సెట్ చేశారంటే అది గాలిని చీల్చుకుంటూ బుల్లెట్లా వెళ్తుంది. ఇంకోవైపు ఆర్సీఐ, డిఆర్డీఎల్ ల్యాబ్లు ఈ రాకెట్ ఎవరికి దొరకకుండా ప్లాన్ చేశాయి. మన స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ నావిక్ను ఇందులో ఫిట్ చేశారు. దీనివల్ల రాకెట్ గాలిలో తన రూట్ తనే సెట్ చేసుకుని గాలి స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసుకుని మరీ టార్గెట్ని కొడుతుంది. కానీ ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయం ఏమిటి అంటే హెచ్ఈఎంఆర్ఎల్ సాధించిన సక్సెస్. వీళ్ళు రాకెట్ లోపల ఒక పవర్ఫుల్ సాలిడ్ ఫ్యూయల్ని సెట్ చేశారు. అది రాకెట్ను హైపర్సోనిక్ స్పీడ్లో తీసుకెళ్తుంది. ఆ స్పీడ్ని ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపలేక చేతులెత్తేయాల్సిందే. జూలై 8న జరిగిన టెస్ట్ చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. డిఫెన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో 60 కిలోమీటర్ల కనీస రేంజ్ అనే మాట పెద్ద సస్పెన్స్ క్రియేట్ చేసింది. కొంచెం లాజికల్గా ఆలోచించండి. మినిమం రేంజ్ 60 కిలోమీటర్లు ఉంటే మ్యాక్సిమం రేంజ్ ఎంత ఉంటుంది? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ కొత్త పినాక రాకెట్ ఈజీగా 90 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కొట్టగలదు. కానీ శత్రువులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఈ నిజాన్ని కావాలనే సీక్రెట్గా ఉంచారు. ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ టెస్ట్లో హైలైట్ కొత్త రాకెట్ కాదు, మన పాత లాంచర్కే కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వడం. మామూలుగా ప్రపంచంలో ఎక్కడైనా కొత్త రాకెట్ వస్తే దాన్ని లాంచ్ చేయడానికి కొత్త బండ్లు, కొత్త సిస్టమ్స్ కావాలి. దీనికోసం మిలిటరీ వాళ్ళు వేల కోట్లు ఖర్చు పెడతారు. ఆయుధాలు అమ్మే కంపెనీలకు ఇది పెద్ద బిజినెస్. కానీ మన డిఆర్డీఓ సైంటిస్టులు ఈ కొత్త రాకెట్ని మన దగ్గర ఉన్న పాత పినాక లాంచర్ల నుంచే ఫైర్ చేసేలా డిజైన్ చేశారు.
అంటే ₹1 ఎక్స్ట్రా ఖర్చు లేకుండా, ఏ విదేశీ కంపెనీ హెల్ప్ లేకుండా 100 కిలోమీటర్ల దూరం కొట్టే స్నైపర్ లాంటి వెపన్ రాత్రికి రాత్రే మన ఆర్మీకి దొరికేసింది. ఇది చూసి వెస్ట్రన్ దేశాలకు నిద్ర పట్టట్లేదు. ఈ రాకెట్ అసలు బలం ఏంటంటే వాతావరణం. అమెరికా, యూరోప్ ఆయుధాలు చూడడానికి హైటెక్గా ఉంటాయి, కానీ కొంచెం వాతావరణం తేడా కొడితే పనిచేయవు. యుక్రెయిన్ యుద్ధంలో మంచు వల్ల ఖరీదైన అమెరికన్ వెపన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. వాటి సర్క్యూట్లు కాలిపోయాయి. మిడిల్ ఈస్ట్లో ఇసుక తుఫాన్ వస్తే యూరోప్ ఆయుధాలు జామ్ అయిపోయాయి. కానీ మన పినాక అలా కాదు. -40 డిగ్రీల చలి నుంచి +50 డిగ్రీల ఎండ వరకు ఎక్కడైనా ఒకేలా పనిచేసే దమ్మున్న సిస్టమ్ ఇది. సియాచిన్, లడక్ లాంటి చోట్ల విపరీతమైన చలి ఉంటుంది. అంత చలిలో నార్మల్ రాకెట్లలో ఇంధనం గడ్డకట్టి లాంచర్ లోపలే పేలిపోతాయి. కానీ డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన హెచ్టిపిపి బేస్డ్ సాలిడ్ ఫ్యూయల్ -4 డిగ్రీల చలిలో కూడా చిటికలో ఫైర్ అయ్యి రాకెట్ను దూసుకుపోయేలా చేస్తుంది. అలాగే రాజస్థాన్ ఎడారిలో ఉండే భయంకరమైన ఎండలకు, దుమ్ముకు విదేశీ సెన్సార్లు ఫెయిల్ అవుతాయి. కానీ పినాక మిలిటరీ గ్రేడ్ సెన్సార్లు ఆ ఎండను కూడా తట్టుకుని శత్రువులను ఈజీగా లాక్ చేస్తాయి. భారతదేశం ఉన్న భౌగోళిక పరిస్థితుల వల్ల మనం ఎప్పుడు చుట్టుపక్కల దేశాలతో అలర్ట్గా ఉండాలి. పినాక మనకు 3 వైపులా ఒక రేంజ్ అడ్వాంటేజ్ ఇస్తుంది. పాకిస్తాన్ విషయానికి వస్తే బార్డర్ దగ్గర దొంగచాటుగా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు పెట్టి వాటిని ఆర్మీ క్యాంపులతో కవర్ చేయడం వాళ్లకు అలవాటే. అప్పటిదాకా ఇలాంటివి కొట్టాలంటే మనం మిరాజ్, సుకోయ్ లాంటి ఫైటర్ జెట్స్ పంపి కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పినాక ఆ గేమ్ మార్చేసింది. మన ఆర్మీ బార్డర్ దాటకుండానే 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావల్కోట్, ముజఫరాబాద్లోని టెర్రరిస్ట్ క్యాంపులను జస్ట్ 44 సెకండ్స్లో మట్టి కరిపించగలదు. దాన్ని ఆపే కెపాసిటీ పాకిస్తాన్ దగ్గర లేదు. ఇక చైనా బోర్డర్లో దీని ఎఫెక్ట్ ఇంకా డెడ్లీగా ఉంటుంది. చైనా ఎప్పుడు తన రాకెట్ల గురించి గొప్పలు చెప్పుకుంటుంది, కానీ టిబెట్లోని 15,000 అడుగుల ఎత్తులో పినాకాకు తిరుగులేదు. అక్కడ గాలి పల్చగా ఉంటుంది కాబట్టి పినాకా రేంజ్ ఇంకా పెరుగుతుంది. అంటే భారతదేశం తన బోర్డర్ నుంచి కదలకుండానే చైనా ఆయుధాల గోడౌన్లు, రేడార్ స్టేషన్లను నాశనం చేయగలదు. రేపు యుద్ధమే వస్తే చైనాకు వాళ్ళ సొంత గడ్డ మీద కూడా దాక్కోవడానికి చోటు దొరకదు. ఇంకోవైపు బంగ్లాదేశ్ బోర్డర్లో ఏదైనా తేడా వస్తే సిలిగురి కారిడార్కి పినాక ఒక పెద్ద సెక్యూరిటీ వాళ్ళ నిలబడుతుంది. ఏ విదేశీ శక్తి అయినా భారతదేశం వైపు చూడాలంటే 2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. పినాక ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే పాత ఆయుధాల కంపెనీలన్నీ షాపులు కట్టేసుకునే పరిస్థితి వచ్చింది. అమెరికా హిమార్స్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా కొడుతుంది, కానీ రేట్ ఆకాశంలో ఉంటుంది. అందులో ఉండేది 6 రాకెట్లు. దానికి తోడు వాళ్ళు అమ్మేటప్పుడు 1000 కండిషన్లు పెడతారు. రష్యా స్మెర్చ్ సిస్టమ్ 12 రాకెట్లను కొడుతుంది, కానీ అది చాలా బరువు, కొండల మీదకు తీసుకెళ్లడం ఇంపాసిబుల్. పైగా ఆంక్షల భయం. ఇక చైనా PHL-16 పేపర్ మీద భలే ఉంటుంది, కానీ దానికి యుద్ధం చేసిన ట్రాక్ రికార్డే లేదు. ఎవరో ఒకరి టెక్నాలజీ కాపీ కొట్టింది కాబట్టి ఏ ఆర్మీ దాన్ని నమ్మదు. వీటన్నిటితో పోలిస్తే కార్గిల్ యుద్ధం నుంచి ఇప్పటిదాకా పినాక ఒక్కటే తక్కువ రేట్లో అత్యంత ఖచ్చితంగా, ప్రాణాంతకంగా పనిచేస్తూ యుద్ధంలో ప్రూవ్ అయిన ఆయుధం. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పినాక కోసం క్యూ కడుతున్నాయి. పినాక నిజమైన పవర్ గుర్తించిన ఫస్ట్ దేశం ఆర్మేనియా. అజర్బైజాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు రష్యా సైలెంట్ అయిపోతే వాళ్ళు నేరుగా భారతదేశం నుంచి పినాకాను కొనుక్కున్నారు. దాని పర్ఫార్మెన్స్ చూసి ఆర్మేనియా ఆర్మీ ఫుల్ ఫిదా అయిపోయింది. అక్కడి నుంచి ఒక పెద్ద చైన్ రియాక్షన్ స్టార్ట్ అయింది. అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే నాటో సభ్య దేశమైన ఫ్రాన్స్ లాంటి వాళ్ళు కూడా పినాక కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమెరికా కండిషన్స్ నచ్చక హిమార్స్ లాంటివి వద్దని చెప్పి మరి ఫ్రాన్స్ ఆర్మీ పినాక వైపు చూస్తుంది. ఫ్రాన్స్కి టెక్నాలజీ పరంగా తోపు లాంటి వెపన్ కావాలి, కానీ తక్కువ రేట్లో రావాలి. ఫ్రాన్స్ పినాక మీద ఇంట్రెస్ట్ చూపించడం చూస్తే మన డిఫెన్స్ టెక్నాలజీ లెవెల్ ఎంతలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్ మాత్రమే కాదు, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఆఫ్రికా దేశాలు కూడా పినాకాతో డీల్ సెట్ చేసుకుని చూస్తున్నాయి. భారతదేశం ఆయుధాలు అమ్మితే ఎలాంటి దౌత్యపరమైన కండిషన్స్ ఉండవని, ఫుల్ సప్లై చైన్ గ్యారంటీ ఉంటుందని ప్రపంచానికి అర్థమైంది. వచ్చే 10 ఏళ్లలో అమెరికా, రష్యాలను దాటేసి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ఆయుధాల ఎగుమతిదారుగా మారబోతుందని నిపుణులు కూడా అంటున్నారు. మరి దీనిపై మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.